అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాజధానిలో 1,00,000 కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయి. ఈసారి నవనగరాల పనుల ప్రారంభోత్సవ సభగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుక ద్వారా దేశం మొత్తం అమరావతి వైపు చూసేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2015లో ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతికి చంద్రబాబు పునాది వేశారు. అనంతరం వైసీపీ 5 ఏళ్ల అమరావతి అరణ్య రోధన తరువాత మరోసారి రాజధానికి పట్టాభిషేకం జరగనుంది. సుమారు 10 ఏళ్ల తరువాత జరిగే ఈ కార్యక్రమంతో అమరావతి ఒక్కటే ఏపీకి స్థిరమైన రాజధానిగా గుర్తింపు పొందనుంది. అంతర్జాతీయ ప్రమాణాలు మరిన్ని హంగులతో అమరావతి ఆవిష్కృతానికి సిద్ధమవుతోంది. ఆంధ్రుల కలల ప్రజా రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయి. విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధాని నగరంగా 2015లో అమరావతి పురుడు పోసుకుంది. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ప్రపంచ స్థాయి నగరంగా అమరావతికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూపకల్పన చేశారు. పరిపాలనా నగరంతో పాటు ఆర్థిక, న్యాయ, వైద్య, క్రీడా, సాంస్కృతిక, ఎలక్ట్రానిక్స్, పర్యాటక, విద్య, వైజ్ఞానికం అంటూ నవనగరాల నిర్మాణాలకు చోటు కల్పించారు. 217 చదరపు కిలోమీటర్లలో తొలి దశలో 58,000 కోట్ల రూపాయల అంచనాలతో రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు. కేవలం 6 నెలల్లోనే 6 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో సచివాలయం, అసెంబ్లీ భవనాలు అందుబాటులోకి తెచ్చి అక్కడి నుంచే పరిపాలన ప్రారంభించారు. మరోవైపు అనతి కాలంలోనే నిధులు సమకూర్చుకుంటూ అమరావతి ఒక బ్రాండ్ ఇమేజ్ని సొంతం చేసుకుంది. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతి నగరాన్ని పక్కన పెట్టి దాని స్థానంలో గత ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానుల కాన్సెప్ట్ను తెరపైకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు అమరావతికి మళ్లీ జీవం పోస్తున్నారు. జగన్ హయాంలో నిలిచిపోయిన రాజధాని పనులను అట్టహాసంగా ప్రారంభించేందుకు ప్రధానిని ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తవడంతో పాలనను వేగవంతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రతిసారి కొత్త ప్రతిపాదనలతో పాటు అమరావతి గురించి బాబు ఢిల్లీలో ప్రధానికి వివరిస్తూ వస్తున్నారు. పలుమార్లు ప్రధానితో భేటీ అయ్యి అమరావతిపై కీలక చర్చలు జరిపారు. అటు కేంద్రం సైతం అమరావతికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి 13,000 కోట్ల రుణం మంజూరు కావడంతో పాటు కేంద్రం మరో 1,500 కోట్ల గ్రాంట్ను ఆమోదించింది. అమరావతిలో పనులు తిరిగి ప్రారంభానికి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో ప్రధానిని తీసుకొచ్చి రాజధానిని మరింత వేగంగా నిర్మించేందుకు చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. అమరావతికి 2015 అక్టోబర్ 21న తొలిసారి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో కొన్ని నిర్మాణాలు పూర్తవగా మరికొన్ని 50% పూర్తయ్యాయి. 2019 నాటికి పలు నిర్మాణాలు ప్రారంభ దశలో ఉండగా జగన్ అమరావతిని పక్కన పెట్టి 3 రాజధాని అంశాన్ని తెరమీదకు తెచ్చారు. దీంతో గత 5 ఏళ్లుగా అమరావతి పనులు నిలిచిపోయాయి. సగం పూర్తయిన భవనాలు ఈ 5 ఏళ్లలో ఎండకు ఎండి వానకు తడిచి అర్ధాంతరంగా నిలిచిపోగా చంద్రబాబు కట్టిన నిర్మాణాలను తానెందుకు వినియోగించాలనే భావనతో జగన్ 90% పూర్తయిన వాటిని కూడా విస్మరించారు. ఈ 5 ఏళ్లలో అమరావతి కోసం రైతులు ఉద్యమించినా జగన్ స్పందన లేదు. కాగా 9 నెలల నాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిపై చంద్రబాబు దృష్టి సారించారు. ముందుగా రాజధానిలో సగంలో ఆగిన పనుల కోసం ఆర్థిక వనరుల సమీకరణపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న పనుల ప్రారంభానికి టెండర్లు ఆహ్వానించడంతో పాటు మరిన్ని పనులు చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి పనులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు కూటమి సర్కారు రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్లో ఈ కార్యక్రమాన్ని అద్భుతమైన వేడుకలా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రధాని షెడ్యూల్ మేరకు ముహూర్త తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమరావతిలో 64,721 కోట్లతో 73 భారీ పనులు చేపడుతున్నారు. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకుతో పాటుగా హట్కో 11,000 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించడంతో రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. 2028 లక్ష్యంగా ప్రధాన నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం పకడ్బందీగా కార్యాచరణ సిద్ధం చేసింది.
మొత్తం 73 పనుల్లో 63 పనులకు టెండర్లు కూడా పూర్తి చేయగా వీటి విలువను 39,678 కోట్లుగా నిర్ధారించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు, ఐపీఎస్ల భవనాల నిర్మాణాలతో పాటు శాశ్వత అసెంబ్లీ, హైకోర్టుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నారు. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పనులకు ఆమోదం తెలిపి సంస్థలకు లేఖలు ఇచ్చేలా అధికారులను ఆదేశించారు. ప్రపంచ బ్యాంకుతో పాటు కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు 5,000 కోట్లు, హట్కో నుంచి 11,000 కోట్ల అనుమతి రావడంతో వాటితో ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకోబోతోంది. మార్ట్గేజ్ లీజుల ద్వారా వివిధ సంస్థల నుంచి అమరావతి నిర్మాణానికి నిధులు సేకరించడం ద్వారా యుద్ధ ప్రాతిపదికన 3 ఏళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. రానున్న 2 ఏళ్లలో మెయిన్ రోడ్లు, 3 ఏళ్లలో అంతర్గత రోడ్లు పూర్తి చేయనున్నారు. అసెంబ్లీ, హైకోర్టులను 3 ఏళ్లలో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. 2014 నుండి 2019 వరకు 131 సంస్థలకు 1,277 ఎకరాల భూమి కేటాయించగా వైసీపీ హయాంలో కొందరు వెనక్కి వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగి వచ్చిన కొన్ని సంస్థలకు 629 ఎకరాల భూమిని కేటాయించారు. అలాగే వైసీపీ హయాంలో R5 జోన్లో 50,000 మందికి ఇంటి నిర్మాణం కోసం కేటాయించిన 1 సెంటు భూమికి ప్రత్యామ్నాయంగా వారికి వేరే చోట భూమి కేటాయించనున్నారు. ఇప్పుడు ప్రధానంగా అమరావతి పనులకు 37,702.15 కోట్ల విలువైన 59 టెండర్లకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ నుండి 20,000 మంది అమరావతి అభివృద్ధి పనుల్లో పాల్గొంటారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 45వ సిఆర్డీఏ సమావేశం నిర్వహించి అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 59 టెండర్లలో సిఆర్డీఏకి చెందిన 22 పనుల విలువ దాదాపు 22,607 కోట్లు ఉంటుందని, ఏడీసీకి చెందిన 37 పనుల విలువ దాదాపు 15,095 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిలో సిఆర్డీఏకి చెందినవి 24 పనులు కాగా ప్రస్తుతానికి 22 పనులకు సంబంధించిన టెండర్లను ఓపెన్ చేశారు. మిగిలిన 2 పనులకు త్వరలోనే టెండర్లు ఓపెన్ చేయడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జ్, జాతీయ రహదారి నిర్మాణం వంటి పనులకు దాదాపుగా 16,871 కోట్ల విలువైన మరో 19 పనులకు మార్చి నెలాఖరులోపు టెండర్లు పిలిచి పనులను చేపట్టనున్నారు. రాజధాని నిర్మాణం అంటే ఆషామాషి వ్యవహారం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు. వస్తున్న రెవెన్యూ మొత్తం జీతాలకు, పెన్షన్లకు, సంక్షేమ పథకాలకి చాలని పరిస్థితి. ఇప్పుడు మళ్లీ రాజధాని నిర్మాణం అంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. అయితే కేంద్రం చొరవతో ఇబ్బందులన్నీ తొలగిపోయాయంటున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మాటను కాదనే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు. 2014 రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రానికి అమరావతిని రాజధాని నగరంగా ప్రకటించారు చంద్రబాబు. నిజానికి భౌగోళికంగా అమరావతి అనే నగరం ఎక్కడా లేదు. అదొక ఊహాజనిత నగరం. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు కలల నగరం. అనేక పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి ఆ నగరాన్ని అభివృద్ధి చేసి ఏపీకి ఒక రాజధానిని కల్పించాలి అన్నది బాబు ఉద్దేశం. రాజధానిని మళ్లీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మాత్రమే నిర్మించగలరనే నమ్మకంతో ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ సైతం అమరావతికి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోకముందే పవన్ కళ్యాణ్ అమరావతికి మద్దతు. ఇప్పటికే ప్రధాని హాజరు కానున్న నవనగరాల పనుల ప్రారంభోత్సవ సభ కోసం వెలగపూడిలోని సచివాలయం వెనుక జాతీయ రహదారి పక్కన 250 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రధానితో పాటు ఇతర ప్రముఖులు హాజరు కానుండడంతో అన్నింటికీ అనువుగా ఉండేలా ఈ ప్రాంతాన్ని నిర్ణయించారు. వాస్తుపరంగా కూడా ఈ ప్రాంతం అనుకూలమని అధికారులు వెల్లడించారు. ఎన్ని పనులకు ప్రధానితో శంకుస్థాపన చేయించవచ్చన్న అంశంపై సమాలోచనలు జరిపిన చంద్రబాబు రాజధానిలోని మొత్తం 6 ప్రాంతాలను పరిశీలించిన అనంతరం సచివాలయం వెనుక ఉన్నటువంటి ప్రదేశం అన్ని విధాలా అనుకూలమని భావించారు. అమరావతి పనుల పునఃప్రారంభోత్సవం ఎప్పుడు నిర్వహించాలన్న ముహూర్తంపై చర్చించారు. ఉద్దండరాయునిపాలెం వద్ద నిర్మించిన హెలీప్యాడ్లు, సచివాలయం ఎదుట ఉన్నటువంటి హెలీప్యాడ్లను సభకు వచ్చే ప్రముఖుల రవాణా కోసం వినియోగించాలని నిర్ణయించారు. మొత్తంగా గత 5 ఏళ్లుగా జీవం కోల్పోయిన అమరావతి నగరానికి మరోసారి ప్రధాని చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది.